మల్లన్న సాగర్ ద్వారా వచ్చే 4L డిస్ట్రిబ్యూటరీ కాల్వ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తమ చెరువుల్లోకి నీళ్లు రాక పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కమ్మర్పల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కాల్వ పనులు పూర్తి చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాల్వ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక చెల్లాపూర్ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిపై రైతులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తలాపున మల్లన్న సాగర్ ఉండి కూడా తమ పొలాలకు నీరు లేక రైతులు పంటలు పండించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. కాల్వ పనులు ప్రారంభించేటప్పుడు కాల్వ ద్వారా వచ్చే నీటితో తాము పంటలు పండించుకోవచ్చని అనుకున్నామన్నారు. దాదాపు 70 కోట్ల నుంచి 80 కోట్ల విలువ చేస్తే 117 ఎకరాల భూమి కాలువ నిర్మాణానికి రైతులు ఇస్తే అధికారులు పనులు పూర్తి చేయని కారణంగా తాము పంటలు పండించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాల్వ పూర్తి చేస్తే బలవంతాపూర్, చెల్లాపూర్, మల్లయ్యపల్లి, కమ్మరపల్లి, చీకోడ్, గంభీర్పూర్, పోతారం, గోసాన్పల్లి నుండి అప్పర్ మానేరు వరకు చెరువులు నిండి రైతులు పంటలు పండించుకుంటారని అన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిద్దిపేట దుబ్బాక ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలతో పాటు సంబంధిత అధికారులు తక్షణమే కాల్వ మరమ్మత్తు పనులు చేపట్టి ఆయా గ్రామాల చెరువులు నింపి రైతులను ఆదుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న దుబ్బాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులు ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు చెక్కపల్లి బాలయ్య, యాదగిరి, రామచంద్రం, నరసింహారెడ్డి, ఎల్లం, స్వామి, గుర్రం, మోహన్లతో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తలాపునే మల్లన్న సాగర్ నిర్మించబడ్డది. మల్లన్న సాగర్ ప్రధాన కాలువైనటువంటి మా కాలువ 4L డిస్ట్రిబ్యూటరీ కాలువ అంటారు దీన్ని. బల్వంతాపూర్ కాడ మొదలై అప్పర్ మానేర్ వరకు, శిలాజీనగర్ వరకు 14.5 కిలోమీటర్ల మేర పొడవైనటువంటి కాలువ ఈ కాలువ. దాదాపు ఒక సంవత్సరం నుంచి ఇది నత్తనడక నడుస్తూ ఉంది. ఎన్నో ఒత్తిడి పెట్టి, ప్రెషర్ పెట్టి స్థానిక శాసనసభ్యులు గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ కాలువ నిర్మాణ పనులను అధికారులకు అటు కాంట్రాక్టర్కు చెప్పి పునఃప్రారంభించబడ్డటువంటి కాలువ సంవత్సరం నుంచి నడుస్తూ ఉంది. దాదాపు ఇట్టి కాలువకు 117 ఎకరాల పొలాలు రైతులు కోల్పోవడం జరిగింది. దాదాపు ఎంత అంటే దాదాపు 70-80 కోట్ల రూపాయలటువంటి విలువ చేసేటువంటి భూమిని మా రైతులు కోల్పోవడం జరిగింది. ఇటు మల్లాయపల్లి అయితేనేమి, దుబ్బాక అయితేనేమి, కమ్మరిపల్లి అయితేనేమి, అచ్చమాయపల్లి అయితేనేమి, పోతారం అయితేనేమి, గంభీర్పూర్ గ్రామాలు, ఇట్టి గ్రామాలకు పోయేటువంటి ప్రధాన కాలువ 117 ఎకరాల స్థలం. ఈ భూమి కోల్పోయారు. పోయిన భూములు పోంగా ఉన్న భూములను మేము రక్షించుకొని మా పంట పొలాలను వరిచేనులు వేసుకుందామని అంటే కనీసం మాకు నీళ్లు రాకుండా కొన్ని అర్ధాంతరంగా పనులు ఆగిపోవడం జరిగింది. ఒక 20 రోజుల నుంచి ఒక 30 రోజుల వరకు ఈ కాలువ పనులు పూర్తి చేసేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చేతులెత్తేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి అధికారులు చెరువులు నింపుతాము, బోర్లు మరి చెరువులు నింపితే బోర్లలో నీళ్లు ఊరుతాయని చెప్పి మాకెంతో ఆశ పెట్టి భూములు పోయినా సరే అని చెప్పి అని మీ భూములు పోయినా సరే మీరే బతారని చెప్పి మాకు ఆశ చెప్తే సరే బాని భూములు ఇడిచిపెట్టి పైసలకు కూడా అచ్చ పైసలకు కూడా ఓపిక పట్టి బతుకుతామని చెప్పి తండ్రి ఓపిక పట్టి మేము అయ్యా ఉన్నా కానీ తండ్రి మేము మరి నీళ్ళు అత్తయ్యని ఆశపడి చూస్తూ ఉంటే నీళ్ళు ఇత్తలేరు. మరి మీరు అందరూ దయదలంచి అధికారులు దయదలంచి నీళ్ళు మాకు ఏగ్రంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి అధికారులకు మేము కోరుకోవడం జరుగుతుంది.